హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ. చాలామందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళ కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఒక 1000 వర్డ్స్ తీసుకొని ఆ 1000 వర్డ్స్కి ప్రతి ఒక్క వర్డ్కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదంతా ఒక పీడిఎఫ్ అండి. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్క పదానికి కూడా ఒక 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రీజన్ అంటే కారణం. రీజన్ అంటే కారణం. అతడు తన గైర్హాజరు కారణాన్ని వివరించాడు. అంటే అతడు రాకపోవడానికి గురించి కారణాన్ని వివరించాడు అని అర్థం. హీ ఎక్స్ప్లెయిన్డ్ ద రీజన్ ఫర్ హిస్ ఆబ్సెన్స్. హీ ఎక్స్ప్లెయిన్డ్ ద రీజన్ ఫర్ హిస్ ఆబ్సెన్స్. ఆమె నిర్ణయానికి తప్పకుండా ఒక మంచి కారణం ఉండాలి. అంటే దేర్ మస్ట్ బి ఏ గుడ్ రీజన్ ఫర్ హర్ డెసిషన్. దేర్ మస్ట్ బి ఏ గుడ్ రీజన్ ఫర్ హర్ డెసిషన్. అతని విజయానికి కారణం కఠోర శ్రమ. అతని విజయానికి కారణం కఠోర శ్రమ. ద రీజన్ ఫర్ హిస్ సక్సెస్ ఈజ్ హార్డ్ వర్క్. The reason for his success is hard work. వాతావరణ మార్పులకు పలు రకాలైన కారణాలు ఉండవచ్చు. వాతావరణ మార్పులకు పలు రకాలైన కారణాలు ఉండవచ్చు. There may be various reasons for climate change. There may be various reasons for climate change. ఇక్కడ ప్రతి ఎగ్జాంపుల్లో కూడా మనం రీజన్ అంటే కారణం అనే పదాన్ని నేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా 540 పేజీలు కలిగినటువంటి పీడిఎఫ్ ఫైల్ అండి. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్ కోసం ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్ లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. మీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫైలే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, పేమెంట్ అయిపోయిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ వెయిట్ చేయండి. ఫైల్ ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఆర్ మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఈ ఫైల్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లేదా ఫస్ట్ కామెంట్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.